రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించదగినటువంటి రోజు. ఒక రకంగా ఏకపక్ష పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామిక పాలనకు మరొకసారి ప్రజలు శ్రీకారం చుట్టూ పిలుపునిచ్చారు. ముఖ్యంగా న్యాయవాదులంగా మేము ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ప్రజా వ్యతిరేక చట్టమని, సామాన్య మధ్యతరగతి కర్షకులకు, పేదలకు 1-2 సెంట్లు ఉన్నటువంటి ఆస్తి ఉన్నటువంటి వాళ్లకు, స్థిరాస్తులు ఉన్నటువంటి వాళ్లకు ఘాతమని చెప్పి ముఖ్యంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా న్యాయవాద సంఘాలన్నీ ఏకమై మొట్టమొదటిగా ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అపోజ్ చేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇది ప్రజా వ్యతిరేక చట్టమని మేము ఎంత గోల పెట్టినా ఆ చట్టాన్ని ప్రజల ముందు ఉంచకుండా, ప్రజల ముందు చర్చ జరగకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని భూ కబ్జాదారులకు, అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్ కు అవకాశం ఇచ్చే విధంగా ఈ చట్టాన్ని తీసుకుని రావడమే కాకుండా దాని నోటిఫికేషన్ కూడా జారీ చేయడం, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చేసినటువంటి ఈ యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండించి ప్రజలందరి పక్షాన న్యాయవాదులంగా పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటం ఫలితంగానే ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా న్యాయవాదుల పక్షాన నిలిచి వీళ్ళు ప్రజల పక్షాన పోరాడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ వారి మేనిఫెస్టోలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మేరకు వారు తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయానికి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరం ఒక సామాజిక ఇంజనీర్లుగా ప్రజలందరి తరపున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోతూ మరి చరిత్రాత్మకంగా మీ పేరు నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మేము వారిని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మీరు చాలాసార్లు ప్రామిస్ చేశారు అన్ని ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేస్తానని, ఆ మాట నిలబెట్టుకుంటారని కూడా మేము నమ్ముతా ఉన్నాం. మరి ముఖ్యంగా రాయలసీమ ప్రజల ఆకాంక్ష అయినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మేము ఇవ్వలేము కానీ తప్పనిసరిగా హైకోర్టు బెంచ్ని ఇస్తామన్నారు. వెంటనే వచ్చే 2-3 నెలల లోపల హైకోర్టు బెంచ్ని కూడా కర్నూలుకు ఏర్పాటు చేస్తారని, మరి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమ మరి ముఖాభివృద్ధికి మీరు కొంత తోడ్పడతారని చెప్పి మరొకసారి న్యాయవాదులందరి తరఫున మీరు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్.